ఆ మహిళా సోదరులకు యావత్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే ఎవరు విసిగిపోయింది? టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం విసిగిపోయారు. అయ్యో మేం చేయలేకపోయినాం కదా, వీళ్ళు చేస్తూ ఉన్నారు, నిరాశతో విసిగిపోయిన ఇనుప కంచెలు పెట్టింది. ఈ 2.5 ఇనుప కంచెలు పెట్టింది. సామాన్య ప్రజానికానికి ఎంట్రీ లేకుండే. సోయానా వారి శాసనసభ్యులకి కొంతమంది ఏరుకోరిన ఆనాటి వారి సహచర మంత్రులకే ప్రవేశం ఉంటా ఉండే. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బంకర్ ఏ విధంగా ఉండే అక్కడ నాజీలు పెట్టిన హిట్లర్ బంకర్ లాగా ఉంటుండే. అన్ని తీసినాం మేము. అది గాంధీ మార్గం. అది ఈరోజు ఫోన్ ట్యాపింగ్, ప్రత్యర్థులపై వారి సొంత పార్టీ నేతలపై ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నిఘా పెట్టిన ఘనత వారిది. అది ప్రజాస్వామ్యమా అని అడుగుతా ఉన్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ సార్ వారి ఆశయాల ప్రకారం నీళ్లు నిధులు నియామకాలు ఈ 10 సంవత్సరాల్లో జరిగినాయని వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎవరికి జరిగిన నియామకాలు? వారి సంబంధికులకు, వారి చుట్టుప్రక్కల ఉన్న వారికి. కానీ నిజంగా నియామకాలు ఈ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చినాయని వారిని అడుగుతా ఉన్నాం. మనం అందరం చూసినాం టీజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించి ఏ విధంగా మార్కెట్లో పేపర్లు అమ్ముడుపోయినాయో, లక్షలాది మంది నిరుద్యోగ యువతీ యువకుల ఆశయాలను, వారి భవిష్యత్తును నీరుగార్చి అన్యాయం చేసింది నిజం కాదా? తప్పులన్నీ మీరు చేస్తే మేము అవన్నిటిని కూడా సవరణ చేస్తూ సరి చేస్తూ ముందుకు పోతా ఉంటే ఇంకా నిందలు వేస్తూ ఉన్నారు. ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికి సంబంధించి వారికి అనేక మాటలు చెప్తా ఉన్నారు. సమానత్వంపై కానీ సమాజంలో అరాచకం సంబంధించిన అంశాలు వారు మాట్లాడినప్పుడు దయ్యాలు వేదాలు పలికినట్టున్నాయి. ఈరోజు మహాత్మా గాంధీ గారు గురించి చెప్తా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? అహింస అన్నారే తప్ప దొంగతనాలు కబ్జాలు జరుగుతూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చోమనలేదు. చట్టాలకు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా కఠినంగా అమలు చేయాలి అనే ఆలోచన చెప్పినప్పుడు అది ఫ్యాసిజం కాదు. ఫ్యాసిజం అనేటోళ్ళది అది అజ్ఞానం అని నేను చెప్తా ఉన్నాను. హైడ్రా కూడా పనిచేస్తూ ఉన్నది. హైడ్రా పనిచేస్తూ ఉంది, మన చట్ట పరిధిలోనే పనిచేస్తూ ఉంది. చట్టం విషయంలో అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు హైడ్రా వ్యవస్థ నోటీసులు ఇచ్చి చట్టం ప్రకారం యాక్షన్ తీసుకునే కార్యాచరణ తీసుకుంటుందా లేదా స్పష్టంగా కనబడతా ఉంది. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాలకి ప్రభుత్వ భూములు గురవుతూ ఉంటే ఎన్ని మార్లు వారి దృష్టికి తీసుకెళ్ళినా కబ్జాదారుల దగ్గర నుంచి తిరిగి వాపసు తీసుకోలేదు. ఈరోజు హైడ్రా ఒక ఉక్కు సంకల్పనతో కబ్జాదారుల నుంచి చెరువులు కానీ కుంటలు కానీ వాటికి సంబంధించిన భూములన్నింటిని కూడా ప్రభుత్వ పరంగా చేస్తే దాన్ని సరికాదంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు చెరువులు కుంటలు పరిసరాల ప్రాంతంలో ఉంటున్న ఆ ప్రాంత ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. ఒక పక్షాన చెరువులు కుంటలు
లో నీరు వచ్చి పరిశుభ్రంగా వాతావరణం ఆ విధంగా ఉంటే కబ్జాలకు గురి కాకుండా చెరువులు కుంటలను కాపాడుతూ ఉంటే ఆ ప్రాంత వాసులందరూ కూడా సంతోషపడతా ఉంటే కానీ కేవలం బాధపడేవారు ఎవరంటే టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం, టీఆర్ఎస్ సంబంధించి మరి ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకంత కేటీఆర్ గారు బాధపడతా ఉన్నారు? కబ్జాకు గురైన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకుంటే మీరెందుకు బాధపడతా ఉన్నారు? ఆనాడు కబ్జా చేసి ఇతరులకు చాలా పేదవారికి ఎవరైనా మోసం చేసి ఉంటే ఆ పేదవారిని కూడా కాపాడతాము, ఏ విధంగా నష్టం కాకుండా చూసే ప్రయత్నంలో 2 బెడ్రూమ్ల ఇల్లు కానీ లైవ్లీహుడ్కు సంబంధించిన అంశం కానీ ఆ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉంటే ఎందుకు అంత అసహనం? మన భాగ్యనగరం హైదరాబాద్ నగరం ఈరోజు గ్లోబల్ నగరానికి ఎదగాలని పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన గాలిని పీలవాలనే కార్యక్రమ భాగంలో ముందుకు నడుస్తూ ఉంటే ఈ మార్పు అవసరమని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు మార్పు తీసుకొస్తా ఉన్నారు. దీన్ని ప్రతి మేధావి, ప్రతి పౌరుడు, ప్రతి సామాన్యుడు స్వాగతిస్తూ ఉంటే మీరు ఎందుకు అంత ఇబ్బంది పడతా ఉన్నారో చెప్పాలని అడుగుతా ఉన్నాం. మా డిఎన్ఏలో ఎప్పుడు కూడా క్రూరత్వాన్ని, అదేవిధంగా హింసాత్మక ఫ్యాసిజాన్ని ఎప్పుడు కూడా సహించేది లేదు, సమర్థించేది కూడా లేదు. హిట్లరు ఆనాడు వారికి సంబంధించిన ఫిలాసఫీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి మేము ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోలేదు, ఒక ఐరన్ డిసిప్లిన్గా వెళ్ళాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ సమాజం ఎవరి అహంకారంపై తిరగబడి ఎవరిని గద్దెదించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందో అసెంబ్లీ వారికే కాదు, లోక్సభలో కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అటు గ్రామ పంచాయతీలో కానీ ఇటు మున్సిపాలిటీలో కానీ ఇదే నిదర్శనం కేటీఆర్ గారు. నేను ఒకటి మాట మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఆనాడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలను